వరుసగా వెస్ట్ బెంగాల్లో 3 టైమ్స్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ 2026లో ఓడిపోవడానికి 5 మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ ఆర్జేకర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసు. ఒక డాక్టర్ని దారుణంగా హత్య చేసి రేప్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఏమీ రెస్పాండ్ కాలేదు. దీంతో పాటు ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అని చెప్పేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ అప్పుడు సీఎం బయటకు వచ్చి అమ్మాయిలదే తప్పు అన్నట్లు మాట్లాడింది. దీంతో జనాలకి నమ్మకం పోయింది. సెకండ్ రీజన్ వెస్ట్ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్. ఈ స్కామ్లో 25,000+ టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కరెక్ట్ ఉందని చెప్పేసి కోర్టు డిక్లేర్ చేసింది. థర్డ్ రీజన్ సిండికేట్ రాజ్. గవర్నమెంట్లో ఉండే టీఎంసీ మెంబర్స్ అందరూ కలిసి ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి కాంట్రాక్ట్ నుంచి సినిమా వరకు ప్రతి చోట పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మనీ డిమాండ్ చేశారు. దీంతో పార్టీ ఉండే ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఫోర్త్ రీజన్ ఓట్ బ్యాంక్ స్ప్లిట్. మమతా బెనర్జీ మొహరం టైంలో కాళీమాత నిమజ్జనం చేయొద్దని ఒక రూల్ తీసుకొచ్చారు. దీంతో హిందూస్ అందరూ బీజేపీకి టర్న్ అయ్యారు. ఫిఫ్త్ రీజన్ గవర్నమెంట్ కంటే పార్టీయే పవర్ఫుల్ అని ప్రొజెక్ట్ చేశారు. దీంతో గవర్నెన్స్ గాలి వదిలేశారు, స్టేట్ ఇష్యూస్ ఇగ్నోర్ చేశారు. దీంతో టీఎంసీ ఇప్పుడు ఓడిపోయింది. నేను కవర్ చేయని రీజన్స్ ఏమైనా ఉంటే లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.